హాయ్ అండి, నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్. మనమైతే రాంఫలాల కోసం మళ్ళీ అడవిలోకి వచ్చాం. చూడండి, ఇవైతే కొండ మీద ఏ చెట్లు కనపడుతున్నాయి, వెరైటీగా ఉన్నాయి. మనకి లాంగ్ నుంచి వస్తే చూడండి, మనకి నాగజముడు బ్రహ్మజముడు ముళ్ళు టైప్ ఉంటాయి కదా, చెట్ల టైప్ ఉన్నాయి. సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం, అవి ఏంటో చూద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాకపోతే అవి మనం చెప్పినట్టుగా నాగజముడు బ్రహ్మజముడు కాదు. ఇవి కొండ మీద సంబంధించిన చెట్లలో ఉన్నాయి, సారీ మొక్కల్లో ఉన్నాయి. నేనైతే దగ్గరికి వెళ్ళి చూశాను, కానీ దాన్ని లైట్గా చివరిన ముళ్ళలో ఉన్నాయి. ఒకవేళ ముట్టుకుంటే నేను గుచ్చుకుంటానికి భయం వేసింది, కానీ కాకపోతే అది చూస్తేనేమో ప్లెయిన్గా ఉంది. సరే ఒకసారి చూద్దాం పట్టుకుని. దీనికైతే మనకి ముళ్ళు అయితే ఏమీ లేవండి, ప్లెయిన్గా ఉంది. ఏదో మన తాటాకులో ఉంటుంది, తాటాకులో ఉంది. రాంఫలం అయితే వచ్చాయండి. ఈ బ్యాగ్లో ఉన్న రాంఫలం అయితే మనకి 400 చెప్పారు. మనమైతే బేరవాడి 300 అయితే తీసుకున్నాం. అలాగే ట్రైల్లో కూడా మనకు రాంఫలం వస్తాయండి. చూడండి, ఈ ట్రై అయితే మనకి ఇక్కడ లోకల్లో మనకి 500 నుంచి 2000 చెప్తారు. మనం బేరవాడి 1400 1500 బేరవాడి తీసుకుంటాం. కొన్ని అయితే బుట్టల్లో కూడా వస్తుంటాయి. చూడండి, పైనాపిల్ కూడా కొద్దిగా దిగాయి. సీతపల్లి 400కి 450 తీసుకుంటావా? అమ్మ 500కి ఇస్తా, పోనీ 500కి ఇస్తా. సీతపల్లిలో చూసుకో, మరి ఫైనల్ ఒక మాట చూసుకో. 500 400 తీసుకోరా. 600 అడిగారా? 600 కడితే 600 కడితే పర్లేదురా. ఎంత అడ్డపెక్కలు? ఎంత అడ్డపెక్కలు అన్నాయి? పసరపెక్కలు ఎంత? ఏంటండి 900 ఎలా గుమ్మడికి ఎలాగా? ఈ పెద్ద 60 అండి, చిన్నదంటే మా రాంపాల్ ఎవరు? ఎంత? 300. కొద్దిగా టైం పడుతుందండి. 150 తీసుకో. 200 తీసుకుంటావా? అలా అడుగుతారు. 200 తీసుకో. 200 మాకు రావు, డబ్బులు రావు. ఇదెంత? ఎంత? 100 రూపాయలు తీసుకో. దాంట్లో ఈ 3 కాయలు పని మిగిలిచిన ఈ పెద్ద 4 కనపడుతున్నాయమ్మా. నువ్వు ఆలోచించి, నువ్వు కూడా చెప్పు. మనం కూడా చెప్పామంటే మాకు రూపాయి రావాలి కదా. ఓకేనండి, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.